సో ఈరోజు పొద్దున్న మనం ఒక టాపిక్ మాట్లాడినాం, సంసారము, సన్యాసము, సామరస్యమని. అవును. ఇప్పుడు ఇది వేదాంతము కాదు, లేకపోతే తత్వము కాదు, లేకపోతే మనిషి అర్థం చేసుకునే విషయం కాదు, కానీ అపార్థం చేసుకునే విషయం. అవును, ఎందుకంటే కమెంట్స్ వచ్చాయి. మనం పొద్దున్న చెప్పిన టాక్లో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంది? గట్టిగా పట్టుకుంటే సంసారం, అన్ని వదిలేస్తే సన్యాసం. అవసరమైన మేరకు పట్టుకొని దాంతో అటాచ్మెంట్ లేకుండా వదిలేస్తే నువ్వు సామరస్యంలో ఉన్నావు. సో మనిషి ఉండవలసింది సంసారంలోనూ కాదు, లేకపోతే సన్యాసంలో కాదు, సామరస్యం. ఇది నా నా అబ్జర్వేషన్. నేను ఉంటుంది సామరస్యంలో అని చెప్పాను. ఉదాహరణకి, ఏ భర్త 24 hours భర్త ఉన్నాడు, భార్య సమక్షంలో భర్త ఉంటాడు. మిగతా సమయంలో వాడు ఒక మనిషిగా ఉంటాడు. అక్కడ మీరు సంసారం అనే పదం వాడి భర్త భార్య అని చెప్తుంటే పెళ్లి కాంటెక్స్ట్ వస్తుంది. ఇప్పుడు ఆ మాటకు వస్తే అసలు సంసారానికి పెళ్లికి సంబంధం లేదు. అది ఎక్స్ప్లెయిన్ చేయండి. సంసారం అంటే నువ్వు మనసులో పెట్టుకున్న పెంటలు అంతే. అటాచ్మెంట్ విత్ సమ్ డీప్ రూటెడ్ అటాచ్మెంట్ విత్ సంథింగ్ ఇస్ సంసార. ఓకే, అంతే. ఇప్పుడు ఒక భార్య ఉండి 10 మంది పిల్లలు ఉన్నవాడు కూడా సంసారంలో ఉండకుండా ఉండొచ్చు. అతను ఓన్లీ బాధ్యతను నిర్వర్తిస్తూ ఉండొచ్చు. ఒక సన్యాసి అయ్యిండి వాడికి చిప్పతో సంబంధం ఉండొచ్చు. ఆ చిప్ప లేకపోతే వాడు విలవిల్లి ఆడిపోతున్నాడు, వాడు సంసారంలో ఉన్నట్టు అటాచ్మెంట్. దాంతో ఇప్పుడు ఒక ఇది మీరు ఇచ్చిన డెఫినేషన్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎవరైనా చెప్పింది అట్లా అంటే దాని మూలార్థం ఇదే. ఉదాహరణకి నీటిలో పడవ ఉండాలి కానీ పడవలో నీరుండరాదన్నది ఎట్లనో, నీవు సంసారంలో నీ ఉండగా నీలో సంసారం లేకుండా చూసుకో. సంసారం అంటే డీప్ రూటెడ్ అన్వాంటెడ్ అటాచ్మెంట్ అని. ఓకే, బంధము అని, బంధ సహితమైనది అది. బంధాలతో కూడింది అని. ఇప్పుడు చిన్న కథ ఉంటుంది కదా, ఒక రాజుగారు జీవితాన్ని అర్థం చేసుకుందామని పిలిస్తే ఒక ఎన్లైటెడ్ మ్యాన్ వస్తాడు. ఎన్లైటెడ్ మ్యాన్ అని అతనికి పేరు. అవునో కాదు ఎట్టి తెలుస్తుంది? సందర్భం వస్తే తప్ప తెలియదు. చాలా డిస్కోర్సెస్ అది ఇది. అప్పుడు నేను చెప్తాను, నేను సర్వసంగ పరిత్యాగింది. నేను చూసావా, 2 లంగోటాలు ఉన్నాయి, ఒక చిన్న చిప్ప ఉంది, ఇంతకు మించి నా దగ్గర ఏమీ లేదు. నీ దగ్గర ఇంత రాజ్యం ఉంది, అటాచ్మెంట్ ఉండకూడదు అని చెప్తాడు. మరి ఎట్లాగండి అంటే, అవసరమైనప్పుడు ఉపయోగించుకో, పోతే పోతుంది, ఏది శాశ్వతం అని చెప్తే ఇదంతా డిస్కోర్స్ లాగా బాగుంటుంది. ఒకసారి పొద్దున పూట నదిలో స్నానం చేస్తూ ఉంటే రాజు మొట్టమొదటిసారి అర్థమవుతుంది అటాచ్మెంట్ ఉండకూడదు అంటే. నా శరీరానికి నీళ్లు నదిలో ఉన్నా నేను లేవగానే నదిలో నీళ్ళు కారిపోతున్నాయి, అట్లా అటాచ్మెంట్ అనేది ఉండకూడదు. ఒక రాజుగాని కాబట్టి రాజ్యాన్ని పరిపాలించాలి, రాజ్యంతో నాకు అటాచ్మెంట్ ఉండకూడదు అని ఏదో అర్థమైంది. అర్థమైన మరుక్షణమే నాకేదో అర్థమైందని చెప్తుంటే ఎవరో చెప్పారు, వెనక కాలిపోతుంది మొత్తం రాజమహల్ అంతా. రాజు ఇట్లా పరిగెత్తబోయి 1 సెకండ్ లాగిండంట. ఇప్పుడే అర్థమైంది కదా. ఓకే అని అనేలోపు ఈ సాధువు పరిగెత్తిన. ఈ రాయుడు ఎక్కడ పారిపోతున్నట్టే, నేను నా 2 లంగోట్లు ఆరేసుకున్నా. ఇప్పుడు రాజు లేడు సంసారంలో, అతను ఉన్నాడు. మరి అట్లా కాలిపోతుంటే పోయి ఏదో చేయాలి కదా. వెళ్తున్నాడు. అటాచ్మెంట్ లేనివాడు కూడా ఆర్పొచ్చు. అంటే నీవు ఆ యాంగ్జైటీ అక్కర్లే. ఆ పరిగెత్తు నువ్వు మూతి పని రాలి అనుకో, అప్పుడు అది తగులుతుంది, నెక్స్ట్ అందులో నిందేసి తగలబెట్టాల్సి వస్తుంది. చాలా మంది సమస్యను క్లియర్ చేయాలన్న ఆదుర్దాల్లో ఇంకో కొత్త సమస్యను నిలబెడతారు. సో అందుకని నా డెఫినేషన్ ఆఫ్ సంసారం అని నేను అనట్లేదు. ఇంకో విషయం తెలుసా, ఒక వ్యక్తి దగ్గర ఉన్న వస్తువులు కానీ మనుషులు కానీ ఆ వ్యక్తి సంసారం ఉన్నాడా సన్యాసం ఉన్నాడా చెప్పవు. ఒక వ్యక్తి దగ్గర ఏమీ లేవు, అతను సన్యాసం అనుకోవడానికి లేదు. ఇప్పుడు నా దగ్గర 40 వస్తువులు ఉన్నాయి, 40 వస్తువులతో నాకు ఏ అటాచ్మెంట్ లేదు. ఒకటి దగ్గర ఒక్కటే ఉంది, దాంతో చాలా పెద్ద అటాచ్మెంట్ ఉంది. వాడు యాక్చువల్గా సంసారంలో ఉంటుంది, వాడు అటాచ్మెంట్ వల్ల ఇబ్బంది పడుతున్నాడు. అందుకని మనం ఎప్పుడైనా ఏం చూస్తున్నాం, ఒక సంసారం అంటే అవసరం ఉన్నవి అవసరం లేదు అని లంపటం అని. సన్యాసి అంటే చాలా టిప్ టాప్గా ఒక చిన్న బ్యాగ్, ఒక చిన్న చిప్ప అట్లా ఉంటుందని. ఇది మనకు ప్రపంచం ఇచ్చిన కథ. రియల్ స్టోరీ ఇది కానే కాదు. రియల్ స్టోరీ ఆ సంసార ఇంట్లో ఉన్న 1000 వస్తువులతో వాడికి పెద్ద అటాచ్మెంట్ లేదు. ఒకటి పోతే ఒకటి తెచ్చుకుందాం, ఏముందమ్మా చీపురే కదా. పాపకు చెప్తున్నాడు వాడు, బంగారం పోనీ లేవే మనం ఉన్నాం కదా అంటే వాడు క్లియర్గానే ఉన్నాడు. కానీ ఇప్పుడు ఈ సన్యాసి లేదా ఎగ్జాంపుల్గా అతనికి కమండలాన్ని ముట్టుకున్న కోపం వస్తుంది. ఇప్పుడు వాడు సంసారంలో ఉన్నట్టు లెక్క ఆ మానసిక క్షేత్రంలో. యాజ్ అన్ అపియరెన్స్ సంసారి అని కనిపిస్తాడు, సన్యాసి కనిపిస్తాడు. నువ్వు సన్యాసివా సంసారివా నీకు తెలుస్తుంది యాజ్ అన్ ఎక్స్పీరియన్స్. అందుకని అపియరెన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆర్ 2 different things.
అయితే మీరు ఇప్పుడు చెప్పిన డెఫినేషన్ సంసారం అంటే ఏదన్నా ఒక అటాచ్మెంట్ తో ఉండడం అనేది డీప్ రూటెడ్ అటాచ్మెంట్. అటాచ్ కుర్చీతో నాకు ఇప్పుడు అటాచ్మెంట్ ఉంది, కుర్చీ బాగుండాలని నేను కోరుకుంటున్నా, తప్పేం లేదు. కానీ ఇది వదిలేసినప్పుడు నువ్వు ఎట్లా వదిలేస్తావు అన్నది పాయింట్. ఓకే, ఇది అండర్స్టాండింగ్ మీకు వచ్చిన అండర్స్టాండింగా లేకపోతే ఎక్కడన్నా ఉందా దీని డెఫినేషన్ ఇది? ఎక్కడన్నా ఉండే ఉంటుంది. మనలాంటి తలకు మారసిన వాళ్ళు భూమి మీద చాలా మంది పుట్టారు ఇప్పటి వరకు. ఏముంది ఆ శ్లోకాన్ని కోట్ చేయగలవా? సరే, ఎక్కడున్నా ఉంది అది. ఇప్పుడు ఎవరైతే కామెంట్స్ పెట్టారో వాళ్ళు వివాహం అనే కాంటెక్స్ట్లో అర్థం చేసుకున్నారు. వాళ్ళు వివాహం అంటే మనకు సాంప్రదాయబద్ధంగా ఎన్లైటన్మెంట్ అన్నది ఎట్లాంటిదంటే అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యి, అసోసియేట్ డైరెక్టర్ అయ్యి, ఆ తర్వాత కో డైరెక్టర్ అయ్యి డైరెక్టర్ అవ్వడం లాంటిది. రియాలిటీ అట్లా లేదు. యూ కెన్ బికమ్ డైరెక్టర్ రైట్ నౌ. సో ఎన్లైటన్మెంట్ అనేది ఎప్పుడన్నా అవ్వచ్చు. అది జస్ట్ సడన్లీ యూ అండర్స్టూడ్ దట్ యు ఆర్ ఫ్రీ. ఇప్పుడు రెండు విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక 20 మూటలు ఉన్నాయి, వాటి మధ్యన నీవు వాటితో అటాచ్మెంట్తో ఉండి కూర్చోవచ్చు, ఫోటో తీస్తే అట్లా పడుతుంది. వాటి మధ్య నీవు ఏ అటాచ్మెంట్ లేకుండా కూర్చోవచ్చు, ఫోటో తీస్తే అట్లే పడుతుంది. ఇప్పుడు ఫోటో చూసి ఎట్లా చెప్తావు చెప్పు? అంటే ఈ సైకలాజికల్ బాండ్ అనేది నీకు తెలుస్తుంది. ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే మనిషి ఏవేవైతే ఉంచుకున్నాడో అవి పోయినప్పుడు తెలుస్తుంది వాడి యొక్క మానసిక స్థితి, ఉన్నప్పుడు తెలియదు. అందుకే నిజమైన స్థితి ఏంది? ఒక జెన్ స్టోరీ ఉంటుంది కదా. ఒక కప్పు ఉంటే ఆ కప్పు ఎవరో గిఫ్ట్ ఇస్తే మా అమ్మాయి గిఫ్ట్గా ఇద్దాం అనుకుంటుంది కప్పు. అంటే నిరంతరం ఎరుకలో ఉండడం, ఈ కప్పు పగిలిపోయింది అంటాడు. అనేసరికి వాళ్ళు పేరెంట్స్ పరిగెత్తుకొని వచ్చి, అయ్యో పగిలిపోయిన కప్పు మేము గిఫ్ట్గా ఇచ్చామా అని తీసుకొని చూస్తే కప్పు పగిలిపోయలేదు, మంచిగానే ఉంది. అప్పుడు అతను అంటాడు, మంచిగానే ఉందండి కప్పు. అంటే జెన్ మాస్టర్ అంటాడు, కప్పు పగిలిపోయి ఉంది, ఇది పగిలిపోయింది అని. దీంట్లో కాఫీ తీసుకొని రాపు అని చెప్పిన తర్వాత 1 సంవత్సరానికి మళ్ళీ అదే పాప వస్తుంది. ఆ కప్పు చూపించబోతే కిందేస్తుంది. వాళ్ళ అమ్మ షాక్ తింటుంది, వాళ్ళ డాడీ షాక్ తింటాడు, శిష్యులు షాక్ తింటారు. గురువు అంటాడు, పగిలిపోయిందని తెలుస్తున్నారు, ఎప్పుడైనా పగిలిపోతుంది అది. ఈ ట్రుత్ తెలుసుకొని నేను కప్పు వాడుతున్నా, తద్వారా ఐఎమ్ నాట్ షాక్ అంటాడు అనమాట. ఇప్పుడు మనం అవసరరీత్యా రకరకాల విషయాలు మన జీవితంలోకి ఆహ్వానిస్తున్నాం, కానీ వాటితో నువ్వు బంధము లేకుండానే ఆపరేట్ చేయి, అటాచ్మెంట్ లేకుండా ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ నుంచి ఆపరేట్ చేయడం మనకు చిన్నప్పటి నుంచి నేర్పించి ఉంటే అసలు ఈ చర్చ అంతా అనవసరం. మనం నేర్పియాలి, ఇది నీది, నీ జాగ్రత్త పెట్టుకో, నీది ఎవరిని ముట్టుకోనియకు, నీది స్పెషల్, నీకోసమే ప్రత్యేకంగా తెచ్చిన. ప్రతి స్టేట్మెంట్ మనిషిని అజ్ఞానం వైపు తీసుకెళ్తుంది, బంధం వైపు తీసుకెళ్తుంది. అప్పుడు వాడి యోగి అయితే నువ్వు స్పెషల్ ఏమీ లేదు, ప్రతి డైలాగ్ న్యూట్రల్ చేయొచ్చు, అట్లాంటిది ఏమీ లేదు. అదే మీరు అంటారు కదా, విశేషణాలు వాడద్దు, స్పెషల్ ఏది అద్భుతాలు లేవు, ఉన్నాయి అంతే. అద్భుతాలు లేవు, గొప్పది ఉంది కానీ అద్భుతం కాదు. అవును. ఇప్పుడు గొప్పది ఎట్లా అంటే, ఇప్పుడు పెద్ద హ్యూజ్ ఒక గోపురం కట్టిరు, అది చాలా గొప్పది, అద్భుతంగా కట్టిరు, కానీ అది అద్భుతం కాదు. దాన్ని ఏమంటారు, ఇట్లా వండర్ అయ్యి ఇట్లా ఇక్కడ లేనిది కాదు, వాళ్ళు కష్టపడి కట్టిరు అంతే. చాలా విషయాలు నీకు ఆశ్చర్యం అనిపించింది నువ్వు మొదటిసారి చూడడము, లేదా నువ్వు అనుకున్నది నీ లైఫ్లో లేని కారణంగా అది కనిపించినప్పుడు. మనిషి ఏవేవి కోరుకుంటున్నాడో అవి ఇప్పుడే వస్తే మనిషికి ఇంకోటి ఈ వైరాగ్యము, తర్వాత ఈ మోక్షము, ఇదంతా సాంప్రదాయబద్ధంగా ఇంతకుముందు చెప్పినట్టు ఆర్డర్లీగా వస్తుందని అనుకున్నారు, కానీ అదొక మిథ్యే. అలా ఎప్పటికి జరగదు. అంటే స్టెప్ బై స్టెప్ నువ్వు ఎట్లా వైరాగ్యం జరగదంటే ఆర్డర్లో రానే రాదు. ఆర్డర్లో వెళ్ళడం వల్ల నీకు హోప్ వస్తుందేమో. వస్తుందేవా, ఇప్పుడు నేను కొంతవరకు సంసారం నుంచి బయటపడ్డాను, ఇంకేవో కొన్ని ఉన్నాయి, పోదు అది. అందుకే అవేకనింగ్ అనే అన్నారు. సడన్లీ యు ఆర్ అవేకన్, నీకు హఠాత్తుగా విషయం అర్థమైంది. నువ్వు ఏది ఎక్కడికి వదిలి వెళ్ళిపోవాల్సిన అవసరం. ఎక్కడికి పోతావు అబ్బా? ఎక్కడి పోయినా ఏదో వస్తువు నీకు కావాలి, ఎక్కడి పోయినా ఏదో మనిషితో సంబంధం ఉంది. ఇప్పుడు ఆ ఒక్క మనిషితో సంబంధం ఉన్న ఆ సంబంధం నిన్ను బాధిస్తే సరిపోదా? ఎక్కడ పోయినా నిన్ను బాధించే అంశం ఉందా చెక్ చేసుకో. సంసారం అంటే బాధించే అంశాలు ఉన్నాయి. బ్రో నిన్న ఎవరో వచ్చారు, అదే నిన్న మళ్ళీ తర్వాత కలుసుకుందాం అని చెప్పి పంపించాను వాళ్ళని. వాళ్ళ హోల్ పాయింట్ ఏంటి తెలుసా, ఎంత కాదనుకున్నా భర్త మీద, 2 పిల్లల మీద నాకు వస్తుంది మనస్సు.
వాళ్ళకి ఏమన్నా తల్లడిల్లిపోతాను, నేను చెప్పింది వాళ్ళు వినకపోతే నాకు ఇబ్బంది అవుతుంది. ఇది కామన్ కదా అని ఫిక్స్ అయినప్పుడు మరి స్ట్రెస్ ఎందుకు రాదు? అప్పుడు స్ట్రెస్ కూడా కామనే మరి, యాక్సెప్ట్. అంటే ఇవేవి లేకుండా నువ్వు చెప్పొచ్చు అంటే ఇవేవి లేకుండా చెప్పడమే నీ డ్యూటీ. హస్బెండ్కున్న గజ్జి నువ్వు తగిలించుకోకు, దూరం నుంచి గీక్ అంతదాన్ని. అట్లీస్ట్ నేనైతే అది చేస్తా. ఇప్పుడు నా చుట్టుపక్కల ఎవరైనా సమస్యలు ఉంటే నేను సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తా, కానీ ఆ సమస్యను నా మానసిక సమస్యగా అయితే మార్చుకో. మోస్ట్ ఆఫ్ ది టైం ఇది జరుగుతుంది. పిల్లగాడు ఫెయిల్ అయ్యిండు, ఆ తల్లి దమా ఖరాబ్ అవుతుంది, ఎందుకు నాకు తెలియదు. ఫెయిల్ అయింది వాడు, నువ్వు మంచి చదువుకోమని చెప్పు, ఇంకా మంచి చదువుకునే వాతావరణాన్ని కల్పించు, ఇంకాస్త మంచిగా ప్రోత్సహించు. ఇది కామన్ లేరా, నెక్స్ట్ ఇయర్ మంచిగా చదువుదంలే, ఒక ఉత్సాహాన్ని ఇచ్చే మాట అనొచ్చు. కథం నేను అనుకున్నా నువ్వు జరగలేదు కాబట్టి నువ్వెవడో నేనెవడో సాగు పాటు రద్దు. అరే రాత్రి వాడికి సక్క అన్నం పెట్టరు, ఏం చేయరు. అంటే వాటి రిజల్ట్ తోటే వీళ్ళది పరువు అవంతా అదంతా సంసారమే. సంసారం అంటే నిన్ను బాధించే అంశాలను నువ్వు పుష్కలంగా పెట్టుకున్నావు. అయితే ఇప్పుడు నేను ఇప్పటికీ 2 సార్లు అడిగినా, ఈ డెఫినేషన్ ఏదైతే మీరు చెప్తున్నారో, సంసారం అంటే ఈ ఏదన్నా ఒక దాంతో పెళ్లితో సంబంధం లేకుండా ఏదన్నా ఒక దాంతో అటాచ్మెంట్ ఉండడం అనేది, ఇది బయట ఎక్కడ వినలేదు, మీ దగ్గర వింటున్నాను. అందుకే నేను అడుగుతాను, మీ డెఫినేషన్ లేకపోతే నా డెఫినేషన్ కాకుండా చాలా మంది చెప్పే ఉంటారు, కానీ అది సరిగ్గా కన్వే అయ్యి ఉండకపోవచ్చు. ఓకే, సంసారంకి పెళ్లికి సంబంధం లేదు, పెళ్లితో వివాహం. అది సంసారం అనేది నువ్వు పెట్టుకున్న లంపటాలు. ఉదాహరణకి నేను అరుణాచలం పోతున్న ఒక బ్యాగు, అది ఇది ఇట్లా, ఇది సంసారం అన్నట్టు, అంటే మోసుకొని పోయేది. సన్యాసం అంటే ఎంత అవసరం అంత, నాకు వద్దండి అవన్నీ, మనకు కాషాయం చాలా సన్యాసం. ఇది కనిపించడానికి. రియల్గా ఏంది, అతనికి అన్ని వేసుకుపోయినా దాంతో అటాచ్మెంట్ లేదు. ఇప్పుడు అతను సన్యాసంలో ఉన్నట్టు, వీడు వేసుకున్న ఒక్క బ్యాగుతో విపరీతమైన అటాచ్మెంట్ ఉంది, వీడు సంసారంలో ఉన్నట్టు అనేది రియల్ అండర్స్టాండింగ్. సామరస్యం అంటే ఏదో అవసరం అంతే, అసలు అటాచ్మెంటే లేదు. బట్ తెచ్చుకున్నారు, అవసరం అనేది తెచ్చుకున్నారు అంతే. అంతే. ఇప్పుడు ఏదో రోజు పోతావని తెలిసినప్పుడు అటాచ్మెంట్ ఎందుకు అసలు? అది అందరికీ తెలుసు, మామూలుగా జనరల్ గా ఇది తెలుసు కదా. తెలుసు, కానీ అది మర్చిపోతారు. ఎవ్రీడే మార్నింగ్ మర్చిపోతారు. ఇంకోటి, అటాచ్మెంట్ వల్ల ఏం ఆనందం వస్తుంది నాకు ఇప్పుడు దొరకలే. ఎగ్జాంపుల్, నువ్వు ఒక వస్తువు నీకు అవసరము, ఒక వస్తువుతో నీకు అటాచ్మెంట్ ఉంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్? అటాచ్మెంట్ ఉన్నవాడు వస్తువుతో అవసరం తీరినా వాడు దాన్ని పడేయడు. ఆ డీప్ రూటెడ్ అటాచ్మెంట్ యొక్క వన్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్స్ అది. అటాచ్మెంట్ లేదనుకో, ఆ పాత్రతో నీకు అవసరం తీరిపోతే ఎవరికి అర్హత ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తావు. సో లైఫ్ పాస్ ఆన్ అయిపోతుంది కదా. అందుకే ఆశ్రమాలన్నీ కూడా ట్రస్ట్ మెంబర్స్ వేరే వేరే ఉంటారు. ఈసారి అధ్యక్షుడైన వాడు నెక్స్ట్ వాళ్ళ అబ్బాయి అవుతారని లేదు, ఎవరికి అర్హత ఉంటే వాడికి ఇవ్వబడుతుంది. సో నిజమైన కుటుంబానికి సంబంధించింది, నువ్వు తండ్రి ఆస్తి సంపాదించాడు, కొడుకు అర్హత లేకపోతే పక్కింటి పిల్లవాడికి ఇవ్వాలి యాక్చువల్గా. అప్పుడు డౌట్ వస్తుంది, డాడీ నేను పుట్టలేదా డాడీ, నువ్వు నాకే పుట్టినావు కానీ నీకు అర్హత లేదు బేటా, ఏమనుకోకు అని. అట్లా ఉంటే సమాజం అప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని అర్హత సంపాదించుకునేవాళ్ళు. సో ఇప్పుడు ఒక జ్ఞానము కానీ జ్ఞానోదయము కానీ వంశపారపర్యం కాదు. వంశపారపర్యంగా శరీర ధర్మాలు వస్తాయి, వంశపారపర్యంగా తెలివి రాదు, వంశపారపర్యంగా ఇంటెలిజెన్స్ రాదు. నువ్వు ఆస్తిని మాత్రమే పక్కవాడికి ఇవ్వగలవు, నీ యొక్క అవగాహనని, నీ ప్రశాంతతని ఇవ్వలేవు. అది అంత ఇండిపెండెంట్లీ లిబరేటెడ్ థింగ్ అది. ఇది అవునన్నా కాదని ఇంతే ఉన్నది. ఇంతకుముందు అనుకున్న లాస్ట్ ఒక మాట చెప్పుకొని పోదాం. ప్రపంచంలో గొప్ప విషయాలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు ఎవరెస్ట్ ఎక్కడం గొప్ప, గాఢ నిద్రపోవడం గొప్ప కాదు. ఎన్లైటన్మెంట్ గాఢ నిద్రపోవట్లా అట్లాంటి ఒక ఎన్లైటన్మెంట్ అంటే యూ హ్యావ్, అంటే నిన్ను ఇబ్బంది పెట్టే, నిన్ను బాధ పెట్టే, నిన్ను చింతింపజేసే, నిన్ను పశ్చాత్తాపాన్ని గురి చేసి ఏ పంచాయతీలో పెట్టుకోలేదు. అట్ ద సేమ్ టైం నువ్వు వాటి నుంచి పారిపోలేదు కూడా. ఇది నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానం. కృష్ణమూర్తి చెప్పాడు ఇది. నిసర్గదత్త మహారాజు లివింగ్ ఎక్స్పీరియన్స్గా చెప్పారు. ఎవరెవరైతే వదిలేసిపో అన్నారో వాడు రాంగ్ చెప్తున్నాడు, ఎవడైతే ఉన్నదాన్ని గట్టిగా పట్టుకో అన్నాడో వాడు రాంగ్గా చెప్తున్నాడు. ఎవడైతే ఉన్నది అవసరం కోసం ఉంది, దానికి నీ మనసు ప్రసరింపజేయాల్సిన అవసరం లేదు, దాన్ని నీ మానసికమనే తాడుతో కట్టాల్సిన అవసరం లేదని రూఢిగా చెప్పిన వాళ్ళు. ఇప్పుడు నేను అది చెప్తున్నాను. ఇప్పుడు నేను మాకు అమ్మాయి ఉంది, నాకు బాలో ఉన్నాడు, నాకు ఎవరితో అటాచ్మెంట్ లేదు. అరే నువ్వు పని చేయడానికి అటాచ్మెంట్ ఎందుకు? పోనీ అటాచ్మెంట్ ఉన్నది శాశ్వతంగా ఉంటుంది ఏమన్నా? ఎట్లా చూసుకున్నా అది మోసమే ఉంది.
ఇది అట్లీస్ట్ ఒక అబ్జర్వేషన్. అందుకని సంసారానికి వివాహానికి ఏ విధమైన సంబంధము లేదు. సంసారం అన్నది నువ్వు పెట్టుకున్న లంపటాలు, సన్యాసం అన్నది నువ్వు వదిలేసి వెళ్ళిపోయావు. మళ్ళా దాంట్లో కామెంట్స్ పెట్టినట్టు ఇప్పుడు ఒక హయ్యర్ పర్పస్ రియలైజ్ అయిన వాడు దానికోసం సన్యాసం తీసుకున్నాడు. అందుకు ఓన్లీ కష్టాలు కందిళ్ళు కుటుంబ సమస్యలు నేను క్లియర్ చేయాలి అట్లా సన్యాసం తీసుకుంటాను నేను చెప్తలేను. అది కూడా ఒక కారణం ఉండొచ్చు. మనకు అట్లాంటి కారణానికి మనకి సన్యాసం కాకుండా సన్నాసులు అని ఒక పదం ఉంది. అంటే వాడికి బాధ్యతల నుంచి పారిపోయి చంద్రమోహన్ సినిమా సన్యాసం అంటే సమ్యక్ న్యాసం అని దాని పేరు. అంటే మొట్టమొదటిసారి నీ జీవితంలో నువ్వు ఎందుకు జన్మ తీసుకున్నావో ఆ పర్పస్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి నువ్వు లైఫ్ని కేటాయిస్తున్నావు. తద్వారా నాకు వివాహం వద్దు, పిల్లలు ఎవరైనా కంటారు నేను చేయనది, ఉద్యోగం నేను చేయనండి, నా పర్పస్ ఆఫ్ లైఫ్ వేరే, నేను ఈ ప్రకృతిలో మొక్కలు నాటాలని నిర్ణయించుకున్నాను. లేదా ఏది మనిషిని బాధిస్తుందో అది అక్కర్లేదని ప్రచారం చేయడానికి నేను జన్మ తీసుకున్నా. సో ఎక్కువ మందిని నేను బాధ నుంచి విముక్తి చేస్తాను, అందుకని నేను ఉద్యోగం చేయను. సో అది హయ్యర్ పర్పస్ వచ్చినప్పుడు అట్లా వాళ్ళు అందుకే అసలు రమణ మహర్షి అసలు వీటికి సంబంధమే లేదు. అత్యాశ్రమం అని ఆయన చెప్పుకున్నది. హీఈస్ బియాండ్ ఆల్ ఆశ్రమాస్. అంటే ఈవెన్ నేను కూడా దాన్నే నేను నా స్టేట్ కూడా దానితోనే పోలుస్తాను. అత్యాశ్రమం అని చెప్పాడు. అత్యాశ్రమం అంటే ఇప్పుడు మనకు 4 స్థితులు ఉన్నాయి. బ్రహ్మచర్యము, వానప్రస్థము, ఇంకా ఏముంటాయండి, బ్రహ్మచర్యం, ఈ 4 ఉన్నాయి కదా. ఇవి 4 ఆశ్రమ ధర్మాల కింద లెక్క. ఈ 4 ఆశ్రమ ధర్మాల్లో ప్రతిసారి ఏదో దాంతో సంబంధం ఉంటుంది. నువ్వు అది వానప్రస్థంలో ఉంటే ఇది మన బ్రహ్మచర్యం అనుకో సిలబస్తో, అంటే ఏదో ఒకటి నువ్వు సాధన చేస్తూ ఉండాలి. బాల్యం అనుకో చదువుకోవాలి, ఇట్లా లింక్ ఉంటుంది. అత్యాశ్రమం అంటే ఏది నీకు సందర్భం ఉందో దాంతో మాత్రమే సంబంధం ఉంటుంది, కానీ మానసికంగా నీకు దేనితోనూ అటాచ్మెంట్ ఉండదు. అత్యాశ్రమంలో ఉన్నవాడు అవసరమైతే పెళ్లి కూడా చేసుకోవచ్చు. ఒక ఎన్లైటెన్డ్ మ్యాన్ కెన్ మ్యారీ బికాజ్ హీ డజంట్ హ్యావ్ అటాచ్మెంట్స్. అతనికి రెస్పాన్సిబిలిటీస్ మాత్రమే ఉన్నాయి, అటాచ్మెంట్స్ లేవు. భార్యకి జ్వరం వస్తే నిజంగా తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి చక్కగా కూర్చొని భగవద్గీత చదువుతూ ఉంటాడు. సంసారం అతని బాధ్యత ఉంది కదా, ఎవడైనా చేయించి అతను క్లియర్గా తెలుసుకున్నాడు అన్నమాట. రమణ మహర్షి అత్యాశ్రమం అంటే నన్ను మీరు దేంట్లో ఇరికించలేదని చెప్పాడు ఆయన. అంటే సమ్ టైమ్స్ గృహస్థులా కూడా కనిపిస్తాను, సమ్ టైమ్స్ బ్రహ్మచారిలాగా కనిపిస్తాను, కొన్నిసార్లు సర్వసంగ పరిత్యాగిలా కనిపిస్తాను, కొన్నిసార్లు అన్నిట్లో ఇరుక్కుపోయిన వాడిలా కనిపిస్తాను. అది మీకు కనిపిస్తుంది కంటే నేను ఒక డెఫినేషన్లో నేను ఫిట్ అయ్యే వ్యక్తిని కాదు. దీనికి అత్యాశ్రమం అని పేరు అని చెప్పాడు. అంటే ఇట్స్ బియాండ్ ఆల్ ఆశ్రమ్స్. మిగతా 4 ఆశ్రమాలు. అప్పుడు నీకు క్లియర్గా ఒక సన్యాసిని గుర్తుపట్టవచ్చు, ఒక డాక్టర్ని గుర్తుపట్టవచ్చు. అంటే బికాజ్ ఆఫ్ వేషభూష ఉంటుంది. గృహస్థాశ్రమం అంటారు. గృహస్థాశ్రమం ఒకటి, బ్రహ్మచర్యము, వానప్రస్థము, గృహస్థము, ఇంకొకటి కాదు వానప్రస్థం అంటే అదేనేమో, సరే ఏదో ఒకటి నాకు పేర్లంతా తెలియదు అట్లా. అందుకని అందరూ ఇప్పుడు వైరాగ్యం అంటే వదలడం కాదు, మనం మామూలుగా లాస్ట్ వర్డ్ వైరాగ్యం అనే పదం వాడుతున్నారు. నీకు ఇంకా ఆసక్తి ఉంది కానీ తినడం లేదు, అప్పుడు అది వైరాగ్యంలో ఉన్నది. స్టిల్ ద అటాచ్మెంట్ ఈస్ దేర్. ఎగ్జాంపుల్, బజ్జీ తినొద్దు, తినాలని నీకు చిన్నప్పటి నుంచి ఆశ, తింటూనే ఉన్నావు. డాక్టర్ చెప్పాడు బజ్జీ తింటే లివర్ పగిలిపోతుంది ఏదో చెప్పాడు. ఇప్పుడు బజ్జీ నేను తినకూడదు బికాజ్ మై హెల్త్ ఇష్యూస్. బజ్జీ పట్ల ఆసక్తి అట్లనే ఉంది అని దానికి దూరంగా ఉంటుంది. అప్పుడు నువ్వు వైరాగ్యం అనుభవిస్తుంది. వైరాగ్యం అంటే స్టిల్ నీకు మానసికంగా ఆసక్తి ఉంది, ఎప్పుడన్నా బ్రేక్ అవ్వచ్చు. అందుకని తినడం వల్ల అదే సినిమాలు ఉంది కదా, అదే లేచిపోదామంటే మీ నాన్నకు తెలిస్తే అని అడుగుతుంది హీరోయిన్. అది తెలియకపోతే పర్వాలేదు అని వాడు అంటాడు. ఇవన్నీ ఉండి ఎన్లైట్మెంట్ వస్తుందంటే ఎన్ని ఉంచుకుంటారు, ఎన్లైట్మెంట్ కూడా కావాలంటారండి. అంతే. ఇప్పుడు నీకు ఇవన్నీ రావడానికి కారణం ఏమిటి అని మనం ఎప్పుడన్నా విచారణ చేసి సరిపోతుంది. వైరాగ్యం తర్వాత లెవెల్ ఏంటిది? అదే అంటే ఇందులో అటువంటివి ఏమీ లేవు. దాన్ని అంటారు పేరు పదం, ఇది విముక్తియా, మోక్షం, ఇవన్నీ రకరకాల మానసిక అవస్థలే. అంటే ఇప్పుడు నాకు ఆసక్తి ఉండి కూడా నేను దాన్ని ముట్టుకోవడం లేదు. అదే రాగము, విరాగము, వైరాగ్యము, వీతరాగము. వీతరాగం అంటే ఇప్పుడు బజ్జీ తెచ్చి చేతులు పెట్టినా సరే నాకు దాని మీద ఏ అటాచ్మెంట్, రియలైజేషన్ వచ్చింది నాకు బజ్జీ ఈ శరీరానికి అక్కర్లేదండి, అది వీతరాగం. అప్పుడు నోట్లో ఇంటెన్షన్ ఉంది కానీ వాడు తింటలేడు. వీతరాగం అంటే విరాగం అంటేనేమో
అది చూస్తే నేను తినేస్తా జరదూరం తీసుకుంటా ప్లీజ్. రాగం అంటే తే అట్లా విరాగము వైరాగ్యం ఒకటేనా? కాదు, విరాగం అంటే ఎవర్షన్. మరి ఇందాక మీరు వైరాగ్యం అంటే నీకు మానసికంగా ఆసక్తి ఉంది, నువ్వు అది ఏమంటారు ఉపేక్షలో ఉన్నావు అన్న. నాకు అంటే విరాగంలో అసలు అతని మొహం నాకు చూపించకండి, నేను ఏం చేస్తాను నాకు తెలియదు. వైరాగ్యంలో అతను అక్కర్లేదని తెలుస్తుంది, నాకు చూస్తున్నా అనిపిస్తుంది కొట్టడాలని, కానీ వద్దు నాకు లోపట అవుతుంది విషయం. అట్లా వీతరాగం అంటే ఒళ్ళోనే ఉన్నా యు ఆర్ ఫ్రీ. జై సీతారాం. నాకు ఛాయ్తో ఉన్న కనెక్షన్ వీతరాగం అంతే కదా. అంతే. అది ఇంకోటి మనం యాక్చువల్ డిస్కస్ చేయాలనుకున్నది, మనిషి ఎన్లైటన్మెంట్ ఎందుకు ఈజీ అనే దానికి ఒక కారణం దొరికింది నాకు. అసలు అటాచ్మెంట్ అంటున్న మనిషికి అసలు అటాచ్మెంట్స్ లేనే లేవు. 99% విషయాలతో మనిషికి ఏ అటాచ్మెంట్ లేదు. 0.001% అటాచ్మెంట్ ఉంది. దాంతో ఇప్పుడు నేను దీనికి సరదాగా చెప్పే సూత్రం ఏంది, నీ దగ్గర ఉన్న వస్తువుల్ని అనంతంలో ఉన్న వస్తువులతో కలిపేసి దాంట్లోకి ఏరుకొని వాడుకో, నీ కారు మస్తుంటుంది. ఇప్పుడు ఈ కుర్చీల పట్ల మన వైఖరి ఎగ్జాక్ట్లీ ఈ లైఫ్ టైంలో భూమికి మనతో ఉన్న సంబంధం. కాసేపు ఉండి పోతాం, పోయిన తర్వాత అసలు ఆ కుర్చీ ఎంత బాగుంది తెలుసా, అసలు ఎక్కడ చెప్పేది కల్టివేషన్ లా అనిపిస్తలేదా, లేదంటే తెలుసుకోవడమా, మళ్ళీ తెలుసుకోవడమా, లేదంటే మీరు టాబులా రసా అన్నారు, టాబులా రసా ఐ డోంట్ బిలీవ్. నేనైతే నేను అసలు బిలీవ్. ఎందుకనంటే ఇప్పుడు కొంతమంది పుట్టుకతోనే కోపంగా ఉండడం నేను చూసాను. నేను అంటున్నాను నేచర్స్ వేరు, ట్యాబులసా వేరు. ట్యాబులరసా అంటే విచ్ ఇస్ రిటర్న్ బై ద సొసైటీ. నేచర్ ఇప్పుడు పులి ఉంది, అది ట్యాబులరసానే. అది నేచర్స్ ఆర్ డిఫరెంట్. ఒక ఎంటీ పేపర్ గా పుట్టావు, దాని అర్థం నీకు కోపం లేదని కాదు. కోపం నీకు ఎవరో కోప్పడదామని చెప్తే కోప్పడలేదు, నీ యొక్క నేచర్ గా కోప్పడుతున్నావు. ఇట్ ఇస్ నథింగ్ టు డు విత్ ట్యాబులరసా. దాని మీద కోపంగా ఉంటే మంచిది కదా, ప్రశాంతంగా ఉండని మీ డాడీ చెప్తే అప్పుడు కోపం వచ్చిన ప్రతిసారి ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు ట్యాబులరసా మీదకి పడ్డది స్టేట్మెంట్. డిటాచ్మెంట్ అదే మీరు ఏదైతే చెప్తున్నారో అన్ని వస్తువులు ఇంట్లో కలిపేయని, ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ కల్టివేషన్. ఫాదర్ చెప్తుంది ఎవ్రీథింగ్ ఇస్ కల్టివేషన్. మనం గుర్తుపెట్టుకో, ఏదైనా ఆలోచన ద్వారానే సాధ్యము. ఒక ఆలోచన నిన్ను ఇంకొక ఆలోచనకు దారితీస్తుంది, ఒక ఆలోచన యొక్క స్రవంతిని ఎండ్ చేస్తుంది. అందుకని రెండోది ఎంచుకో, ఆలోచనని ఉపయోగించి ఆలోచనని కంక్లూడ్ చేయి. ఇప్పుడు మరిద్దరం ఒక ఆలోచన చేద్దాం. అది ఏ ఆలోచన అంటే, ఇక ఈ టాక్ ఇక్కడితో ఆపేద్దాం, మళ్ళీ ఈ విషయం ఎప్పుడు మాట్లాడుకోవద్దు. ఆలోచన ఎండ్ అయిపోయింది. ఇదే ఆలోచన ఎప్పుడు కొనసాగుతుంది, దీని గురించి రేపు మాట్లాడుకుందాం. ఆలోచన ఎక్స్టెండ్ అయ్యింది. సంసారం అంటే నువ్వు లింక్ చేసుకుంటూ పోతున్నావు, ఆలోచన తర్వాత ఆలోచన. ఎందుకు చేయవు? సో ఆలోచన యొక్క సమాప్తికి ఆలోచన కూడా ఒక కారణం అవుతుంది. ఒక్కొక్కసారి ముళ్ళుతో తీసినట్టు ఆలోచనతో తీయవలసిందే. ఇప్పుడు ఆత్మజ్ఞానం పేరు మీద ప్రచారం అవుతున్న పుస్తకాలన్నీ అవి ముళ్ళులు. వాటితో నీ ఆలోచనలు క్లియర్ చేసుకోవచ్చు, తద్వారా రెండు పడిపోతుంది. తప్పదు. ఇప్పుడు హఠాత్తుగా నేను థింక్ చేయకుండా మాట్లాడకుండా హౌ టు అండర్స్టాండ్, ఇంపాసిబుల్ అది. సో వీటిని ఆధారం చేసుకొని మనం బయటపడాలి, తప్పదు. అంటే దెర్ ఇస్ నో అదర్ వే రౌండ్. టాబులరసా అంటే డెఫినేషన్ ఎంటీ పేపరు లేదా వైట్ బోర్డ్ అని పేరు. సో ప్రతి పిల్లవాడు ఒక వైట్ పేపర్ లాగే పుట్టాడు. అంటే నో ప్రోగ్రామింగ్ మైండ్తో పుట్టాడు పిల్లవాడు. కానీ ప్రకృతిలో అన్ని ప్రోగ్రామ్డ్ మైండ్తో పుట్టాయి. ఒక సాలెగూడికి తెలుసు సాలెగూడు అల్లడం, కానీ మనిషికి తెలియదు ఏం చేయాలి. హీఈస్ నాట్ ప్రోగ్రామ్డ్. ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టరీ ఇన్ ద యూనివర్స్ అండ్ నో బడీ నోస్. అంటే ఎప్పటికీ ఈ విషయం ఎవరికి తెలిసే అవకాశం లేదు. అందుకని మనిషి చిన్నప్పటి నుంచి వేరే వాళ్ళ చేత వాడు, నీది ఒక పలక అనుకో, మీ అమ్మ ఒకటి రాసింది, మీ డాడీ ఒకటి రాశాడు, ఇది మన కులం రా అన్నాడు. ఇట్లా ఒక 1000 రాయబడ్డాయి. ఈ 1000లో కొన్ని టిక్కులు పెట్టారు, ఇది ఇంపార్టెంట్ అన్నారు, కొన్ని హైలైట్ చేశారు, కొన్ని స్ట్రెస్ చేశారు, కొన్ని బుల్లెట్ పాయింట్స్ పెట్టారు. ఈ 2 లేకపోతే మన లైఫే లేదన్నారు. ఇప్పుడు అది నీవు అనుకుంటున్నావు, కానీ అది నీవు కాదు. అందుకని నీ కండిషనింగ్స్ని నువ్వు మొట్టమొదటిసారి చూడడము విచారణ. అంటే కండిషనింగ్ అంటే ఏవేవి నిన్ను ఇబ్బంది పెడుతున్నాయి, ఏవేవి నిన్ను పరిశాన్ చేస్తున్నాయి, ఏవేవి నిన్ను ఉద్రేకపరుస్తున్నాయి. ఫస్ట్ టైం యూ హ్యావ్ సీన్ ఇట్.
అది చూసి దాని నుంచి బయటికి రావడం టాబ్లెట్ నువ్వు చూడగానే వెళ్ళిపోతుంది, అది చూసి ఇదంతా వేస్ట్ అనగానే తుస్సున అయిపోతుంది. అట్లా చూసి వేస్ట్ అనుకోవడం టాబ్లెట్ రసానా లేకపోతే మళ్ళీ టాబ్లెట్ రాస్తే నువ్వు అగైన్ యూ బికమ్ ఎంటీ స్లేట్. ఇప్పుడు సెకండ్ టైం అయ్యేదానికి టాబ్లెట్ రసా అని పేరా? ముందు పుట్టినప్పుడే ఎంటీ బ్రెయిన్ తో ఉంటారు కాబట్టి దాని ఎంటీ బ్రెయిన్ తో టాబ్లెట్ రాస్తాను నువ్వు మళ్ళీ టాబ్లెట్ రాస్తా చేసుకోవాలి. అవునా? అంటే చేసుకోవాలంటే మళ్ళీ నువ్వు అమ్మ వచ్చి నిలబడితే మెమరీ అంతా పోయింది ఎవరమ్మా మీరు, అట్లా కాదు. అంటే అట్లాంటి అంటే ప్రతిదానికి ఒక తప్పుడు దాని ఉంటుంది. ఇప్పుడు మన క్లాస్ లో ఉండే బ్లాక్ బోర్డ్ లాగా మన మనసు అదే అర్థమే. నువ్వు ఏమన్నా రాసుకో, ఒక్కసారి బ్రష్ కొట్టేస్తే బ్రష్ క్లీన్ అయిందా, అట్లా ఒక్కసారి పోగా అంటే కథ. రమణ మహర్షి కూడా ఎవరన్నా చాలాసేపు ఒక విషయం చెప్తే డిస్కస్ చేసిన ఎంత చెప్పినా అర్థం కాలేదనుకో, లేచి వెళ్ళిపోయి హీ యూస్ టు డూ దిస్ అంటే మొత్తం వదిలేసినంత వాడికి ఇచ్చిన జ్ఞానము ఈ డిస్కషను టైం వేస్ట్. వెళ్దాం పద చలో.